ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అనే భయంతో ముందుగానే ట్వీట్ల మీద ట్వీట్లు కురిపించేస్తున్నారు. దాంతో పాటుగా వైజాగ్ సిటీ పైన వాళ్ళకి ఎటువంటి అక్కసు ఉందో ఆ అక్కసు మొత్తాన్ని కూడా ఈ డ్రగ్స్ సీజ్ నేపథ్యంలో బయట పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ అంశాలకి సంబంధించి మాట్లాడబోతున్నాం. సతీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఎందుకో వైజాగ్ అంటే మొదటి నుంచి ఒక రకమైన అక్కసు, ఇప్పుడు అసలు ఏమాత్రం సంబంధం లేదు, కంప్లీట్గా అక్కడ సిబిఐ సీజ్ చేసింది ఈ డ్రగ్స్ ని. వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళ సన్నిహితులు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నారు. అయినా కూడా ఏదో రకంగా వైఎస్ఆర్సీపీని తెరపైకి తేవడం ఇక్కడ కనిపిస్తోంది. ఎలా చూడాలి? విశ్వనగరంగా అభివృద్ధి చెందబోతున్నటువంటి విశాఖ పైన విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేసింది చంద్రబాబు నారా లోకేష్లు. అయితే వాళ్ళు చేసిన ట్వీట్లన్నీ ఇప్పుడు రివర్స్లో వాళ్ళకే వెళ్ళినటువంటి పరిస్థితి. వైజాగ్ డ్రగ్ రాకెట్ వెనుక ఏదైతే దొరికినటువంటి ఈ 25,000 కేజీల డ్రగ్ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుల ముద్ర స్పష్టంగా ఇప్పుడు బట్టబయలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు ఆ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. ఎందుకంటే ఈ మొత్తం ఈ డ్రగ్ రాకెట్ని లేదా ఈ ఆర్డర్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఏదైతే ఉందో దీంతో పూర్తిగా నారా కుటుంబం, నందమూరి కుటుంబం, దగ్గుపాటి కుటుంబం, ఈ 3 కుటుంబాలకి పూర్తి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరొక 2 కుటుంబాలు, అటు లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ దామరచర్ల సత్య, వీళ్ళ 5గురికి సంబంధించినటువంటి సత్సంబంధాలు పూర్తిగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కంపెనీ ప్రతినిధులతో ఉండడం ఇప్పుడు రాజకీయంగా కూడా పెను సంచలనంగా మారింది. వారితో ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటపడుతున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఈ కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడే ప్రస్తుతం పురంధేశ్వరి, ఎవరైతే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నారో, పురంధేశ్వరి కుమారుడు దగ్గుపాటి చెంచురామ్తో కలిసి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ ఎవరైతే వీరభద్రరావు ఉన్నారో, అదేవిధంగా కోటయ్య చౌదరి, వీరభద్రరావు చౌదరి ఇద్దరు కూడా దగ్గుబాటి పురంధేశ్వరి కుమారుడితో స్టార్టింగ్లో ఈ కంపెనీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎవరైతే నారా లోకేష్ తోడల్లుడు గీతం విద్యా సంస్థకు సంబంధించినటువంటి అధినేత భరత్, సాక్షాత్తు నందమూరి బాలకృష్ణకి సంబంధించిన 2వ కుమార్తె భర్త గీతం భరత్కి ఈ వీరభద్రరావు, అదేవిధంగా కోటయ్య చౌదరికి కూడా పూర్తి సత్సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్న అంశం కూడా ఇప్పుడు బయటపడింది. వీటితో పాటుగా మరీ ముఖ్యంగా ఎవరైతే ఇందులో ఉన్నటువంటి కోటయ్య చౌదరి ఉన్నాడో, ఎవరైతే ఈ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉన్నారో, ఎండి వీరభద్రరావుకి సంబంధించినట్టు కుమారుడు కోటయ్య చౌదరికి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దామర్చర్ల జనార్దన్, ఎవరైతే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఉన్నారో దామర్చర్ల జనార్దన్ తమ్ముడు దామర్చర్ల సత్య, టీడీపీలో అతను ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో దామర్చర్ల సత్యకి, అదేవిధంగా ప్రస్తుతం రాబోయేటువంటి ఎన్నికల్లో నరసరావుపేట నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలకైతే పూర్తి సన్నిహితం ఉంది. విదేశాల్లో వీళ్ళంతా కూడా కలిసి చక్కర్లు కొట్టినటువంటి సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ 5గురు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, వాళ్ళ కుటుంబాలకి, ఎవరైతే ఇప్పుడు డ్రగ్స్ రాకెట్ వెనుకున్నటువంటి సంజయ్ ఆక్వా ప్రోడక్ట్స్ కంపెనీకి సంబంధించి పూర్తి సత్సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో దామర్చర్ల సత్య ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ జోనల్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. సో ఆ దామర్చర్ల సత్యకి కోటయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు. సో పూర్తిగా ఒక వర్గానికి సంబంధించి పూర్తి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి లోకేష్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన, బీజేపీ వరుస ట్వీట్లు చేసి, కానీ ఇప్పుడు అడ్డంగా ఆ కూటమిలో ఉన్నటువంటి నేతల బండారాలన్నీ కూడా బట్టబయలవడంతో ఇప్పటివరకు కూడా మళ్ళీ ఎవరు నోరు విప్పనటువంటి ఆ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంజయ్ ఆక్వా ప్రోడక్ట్స్ అక్రమాలపైన ఉక్కుపాదం మోపింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 16 రకాల ఉల్లంఘనలు గుర్తించింది. సంజయ్ ఆక్వాకి సంబంధించిన సీజ్ చేసింది. ఇటు కృష్ణా జిల్లాలో కూడా సంజయ్ ఆక్వా ప్రోడక్ట్స్ పైన కొన్ని కేసులు ఉన్నాయి. సో అది ఎక్కడ ఎటువంటి అక్రమాలు జరిగినా సరే ఉపేక్షించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించింది. కానీ దీనిపైన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురజాలి, అంటే విశాఖని పరిపాలనా రాజధానిగా చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం కూడా చేస్తామని చెప్పిన నేపథ్యంలో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం చేసి ఇప్పుడు రాజకీయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అనుమానిస్తూ ఉన్నారు. విశాఖ పైన కుట్రతోనే తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం డ్రగ్స్ దందాకి తెరలేపిందన్న ఒక ఆరోపణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఓకే సతీష్.